హాయ్ ఫ్రెండ్స్, ఇది నైట్ అండి. నైట్ ఫుడ్ పెట్టిన వీడియో నిన్న అప్లోడ్ చేయలేదు. నాకు వీడియోస్ ఎక్కువైపోయినాయని, లెంత్ కూడా ఎక్కువైపోతుంది, అందుకనేసి అప్లోడ్ చేయలేదు. ఇది పిల్లల కుక్కని. దీనికి 4 పిల్లలు ఉన్నాయి. కాకపోతే పిల్లలతో రాదు నా దగ్గరికి. పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. ఇది ఒకటే వస్తుంది. అది కూడా ఇంకొకటి బెల్ట్తో వచ్చేసింది అన్నాం కదా, అది చెరువుల మీద ఉండేది వచ్చేసింది అంటున్నారు. మరి నాకైతే తెలియదు. ఇంకా చిన్న బేబీకి నైట్ కూడా అరుకు వేశానండి. అరుకు వేస్తున్నప్పుడు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడారు. ఎందుకంటే అన్నిటికి అన్నం పెడుతున్నావు, ఇంటికి వచ్చి గొడవ పెడుతున్నాయి, ఇక్కడికి వచ్చి మొరుగుతున్నాయి, అన్నీ ఇక్కడ అలవాటైపోయినాయి. అలాగని దూరంగా తీసుకెళ్ళి పెడదామంటే అలవాటైన కుక్కలు ఇంకో ప్లేస్కి రావు కదండి. మరి అందుకని అవి ఇళ్లలో తిరిగే కుక్కలు ఏ మూలని ఉంటే ఆ మూలని అన్నం దొరికి తింటాయి. కానీ మనం కూడా ఇంకో చోటకి తీసుకెళ్ళి దూరంగా పెడదాము అంటే అక్కడికి రావు. ఊరవతలు ఎక్కడో పెట్టాలంటే అక్కడ లైట్స్ ఉండవు, చీకటిగా ఉంటుంది. ఎక్కడ పెట్టినా ఎవరు కాలండి. మురుగుతున్నాయంటే కుక్కలు అన్న తర్వాత మురుగుతాయి కదండి, మరుక్కొని ఉండవు కదా. నేను కూడా అదే సమాధానం చెప్పాను. మురుగుతాయి. నేను అన్నం పెట్టకముందు కూడా అలాగే మురిగాయి, పెట్టిన తర్వాత మురుగుతున్నాయి, తేడా ఏం లేదు అని చెప్పాను వాళ్ళందరికీ. ఇంకా రోజు అన్నం పెడుతున్నానని నచ్చట్లేదు కొంతమందికి. అన్నం పెడుతున్నా కూడా ఇబ్బందిగానే ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలామంది. కేక్ అయితే నైట్ స్ప్రే కూడా, ట్యాబ్లెట్ కూడా వేసాను కదండి, ఆ వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. కేక్ తినడానికి వచ్చినాయి కదా, తినేసి వెళ్ళిపోతాయండి. మనస్ఫూర్తిగా తినేసి కడుపు నిండా పెట్టాలండి. కొంచెమే పెడితే, ఒక గరిటె 2 గరిటెలు అన్నం అందులో పడేస్తే ఏదో తినేసి వెళ్ళిపోయాయి కదా అనుకుంటాం చూడడానికి. కానీ వాటికి కడుపు నిండా పెడితేనే కదా తృప్తిగా తింటాయి.